జమిలీ ఎన్నికల బిల్లు జేపీసీ కోర్టులో పడింది. జాయింట్ పార్లమెంటు సమావేశంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము. కానీ కూలంకషంగా బిల్లు మీద చర్చ జరుగుతుంది. ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే చేస్తారు. 90 రోజుల టైం సరిపోతుంది, ఇంకెక్కువ తీసుకుంటారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇది మిగతా బిల్లులకు దీనికి చాలా తేడా ఉంది. 370 ఆర్టికల్ రద్దు కానీ, త్రిపుల్ తలాక్ కానీ వీటిల్లో ఈ సమస్య రాలేదు కూడా. కానీ ఇది అట్లా కాదు. ఎన్నో రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగ నిబంధనల మధ్యన ఇది కొట్టుమిట్టాడుతుంది. అందుకనే ఇది మొత్తం ఏం చేసినా కొండని తవ్వి ఎలుకని పట్టినట్టే ఉంటుంది అంటున్నాను. ఎందుకంటే చాలా రాజ్యాంగ సవరణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. దానిలో ప్రధానంగా ప్రతిపక్షాలు కానీ లేకుంటే ప్రజా సంఘాల వారు కానీ వ్యతిరేకం చేస్తున్న ఈ ఏదైతే బిల్లు, అందులో ఆ అంశాలు కీలకమైనవి. ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడం, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం కనుక పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఒకే ఎజెండా ఉండకూడదంటే ఎప్పుడు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకంగా జరగాల్సిందే. మేనిఫెస్టోలు కానీ లేకపోతే ప్రచారంలో కానీ ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలు వేరువేరుగా జరగాల్సిందే. వాళ్ళు చెప్తున్న కారణాలు రెండు సహేతుకమేం కావు. ఒకటేమో మనకు ఎన్నికల ఖర్చు అంటున్నారు. సుమారు 100 కోట్ల ఓటర్లు ఉన్న మన దేశం, 97.5 కోట్లు ఉంది ఇప్పటికే మన ఓటర్లు. అటువంటి దేశంలో ప్రజాస్వామ్యం ఖరీదైంది కాదు. 12,000 కాకపోతే 15,000 కోట్లు ఖర్చు అవుతాయి. రెండోది, ఈ బిల్లులో రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నాయి. అంటే మనకు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తానడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మొదటిది, ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందుకో వెనక్కో జరపడానికి అవకాశం ఉంది. చాలాసార్లు పదవీ కాలం పూర్తి కాకముందే దాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. కనుక దీనిలో ఏమవుతుందంటే, గతంలో 356 ఆర్టికల్ వాడినట్టే ఒకేసారి ఎన్నికలు జరగాలనే దాని మీద పెద్ద ఎత్తున ఈ రాజ్యాంగ హరణ జరిగే అవకాశం ఉంది. అందుకనే ఎన్నికలు ఇంతకంటే ఎక్కువసార్లు వస్తాయి. ఉదాహరణకు ఒక అసెంబ్లీ రద్దు అవుతే మళ్ళీ అసెంబ్లీ 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఆ మిగతా కాలానికి పరిమితం అవుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఒకసారి అసెంబ్లీ రద్దు అవుతుంది, మళ్ళీ ఎన్నిక 5 ఏళ్ళకి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ చట్టం ప్రకారం ఉంటో మిగతా కాలానికి మాత్రమే జరుగుతుంది, మళ్ళీ ఎన్నిక తప్పదు కదా. అంటే ఏమైందంటే, ఇప్పుడున్న ఒకసారి జరిగే ఎన్నిక 3 సార్లు జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఎన్నికలు కూడా ఎక్కువ సార్లు వస్తాయి దానివల్ల. అంటే మొత్తం పదవి కాలాన్ని పూర్తి కాకపోవడం వల్ల. ఇందులో రెండు సాంకేతిక, ఒకటేమో రాష్ట్రాల అసెంబ్లీల కార్యపరిమితిని కుదించడమో తగ్గించడమో పెంచడమో చేసే క్రమంలో కూడా రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చెలాయించే అవకాశం ఉంది. అట్లాగే ఫెడరలిజానికి వ్యతిరేకం దీనిలో. అందుకని 2029లో ఎట్టి పరిస్థితుల్లో జరగనిది 2034 వరకు పోతుంది. అప్పుడు రావుడెవడో రాకాసురుడు ఎవడో తెలియదు. ఈ 10 ఏళ్ల దూరకాలానికి ఆలోచించి చేస్తున్న క్రమంలో ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఈ జమిలీ ఎన్నికలని జరగని పనిని, మంచి ఆలోచన కావచ్చు, ఆలోచన మంచిదే కావచ్చు, కొన్ని కన్విన్స్ చేయొచ్చు కొందని. కానీ ఆలోచన మంచిదైనా ఆచరణకు వచ్చే కల్లా ఆచరణ సాధ్యం కాని మంచి అది అసాధ్యం అన్నప్పుడు, అసాధ్యమైన మంచి కంటే సుసాధ్యమైన అవసరమైన మేలు చాలు. అది కాకుండా ఉంది కనుక ఇది దూరకుండా లూపన్నట్టు దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీజేపీ తన పంతం నెగ్గించుకోవాలని చూస్తుంది తప్ప ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ సంఘాలు కానీ చెప్తున్న విషయాలు పట్టించుకోకపోవడం వల్ల రాజ్యాంగంలోని ఏ విషయాలైతే దీనికి అడ్డంకంగా మారినాయో ఇది కేవలం తప్పుడు ప్రశ్న వేసి తప్పుడు నివేదిక తెప్పించుకున్నారు రామ్నాథ్ కోవింద్ గారితో. అది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే తప్పు. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తప్పైతే, ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. మీ భార్యను మీరు ఎప్పుడు కొడుతున్నారా మానేశారా అని ఎవరైనా అడిగితే రెండే సమాధానాలు చెప్పాలి. ఇది కొడుతున్నా లేకపోతే మానేసిన అంటే తప్పు సమాధానాలే వస్తాయి. మానేసిన అంటే గతంలో కొట్టినట్టు లెక్క, కొడుతున్నా అంటే తప్పే. కనుక ఇది కూడా అంతే. కనుక తప్పుడు ప్రశ్నలకు తప్పుడు జవాబులు తెప్పించుకొని ఇవాళ జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో 1 అడుగు ముందుకైంది, కానీ 10 అడుగులు వెనక్కి పోతుంది. 2029 కాదు 34 కూడా సాధ్యంగా ఉంచినది. ఇదంతా ఒక పేకమేడ కడుతుంది ప్రభుత్వం. పేకమేడ ఎటువంటిదంటే కూలిపోయే పేకమేడ. ఇది వాళ్ళు అనుకుంటున్నారు 2034 కూడా సాధ్యమైనా ఎప్పుడో ఒకసారి మధ్యంతర ఎన్నికలు వస్తాయి, మళ్ళీ కూలిపోతుంది. ఇటు కూలిపోయే ఇంటి పేకమేడను కట్టుకొని రాజ్యాంగాన్ని సవరిస్తున్నారా, రాజ్యాంగాన్ని మంచి చేస్తున్నారా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముందు ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పనులు 2-3 ఉన్నాయి. ఒకటేమో మనకు జనాభా లెక్కలు చేయాలి, రెండోది డిలిమిటేషన్ చేయాలి, మూడోది మహిళా రిజర్వేషన్ల బిల్లును చట్టంగా మార్చిండ్రు, అది అమలు కావాలి. ఈ మూడింటిని పక్క పెట్టడానికే ఈ మైండ్ గేమ్ రాజకీయాలు లేకపోతే మనకు డైవర్షన్ పాలిటిక్స్ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని నా ఉద్దేశం.